సరే పారా నేను ప్రేమించాను నువ్వు ప్రేమించావు తెలుసుకుని వద్దాం కాదు నేనే ప్రేమిస్తా సరే అరుణా పోతున్నాయి నా కొడుకు జాగ్రత్త నా కొడుకుతో జాగ్రత్త రేయి పూట మొత్తం జంపడే ఏమండదు సరే మాత్రం బాయ్ అమాయకులు ఎలా బ్రతుకుతారేమో తెలియకపోయినా తెలుసుకోవటం నా ప్రత్యేకత కనీసం మా పేర్లు కూడా వినలేదా లేదు వెళ్ళలేదు మేమెవరో మీకు తెలియవచ్చు కానీ నువ్వు మాత్రం ఎవరో మాకు బాగా తెలుసు తెలియకపోయినా తెలుసుకోవటం మా ప్రత్యేకత అందాల పోటీలో మిస్ ఇండియాగా ఎంపికైన ఈ ఫోటో పేపర్లో చూసాం అప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీ కోసం వెతుకుతూనే ఉన్నా నా కోసం వెతుకుతున్నారా ఎందుకేంటి కవించే నీ అందం నీ కోగిని నా సొంతం చేసుకోవడానికి కవిస్తున్నా నీ నేను సమస్య చూస్తుంటే నన్ను రెచ్చగొడుతున్నాయి పిచ్చి పిచ్చిగా వాగారో పళ్ళు రాళ్ళు కొడతాను కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు నువ్వు సత్యభామ కంటే ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా నీ అందాన్ని వంపులు తిరిగిన నేత వయ్యారపు నడుము చూస్తుంటే బొట్రకొండ ఆడది కనిపిస్తే చాలు మీరంటే అడ్డమైన పోకిరి వేదవా ఇలాంటి డైలాగ్స్ చెప్తూ ఉంటారు ఇంకోసారి ఇలాంటి వాగుడు వాగారంటే పళ్ళు రాళ్ళ కొడతాను మర్యాదగా వచ్చి దాన్ని వెళ్ళండి నీలాగా బెదిరించే ఆడదంటే నాకు చాలా ఇష్టం ఈ మర్యాద ఇంకా కావాలా అంటే కొడతావా మీద పడ్డా నీ చేతి 5,000 ఇప్పుడే నరికేస్తా చెమదగి తొందర పడుకురా మనము మెచ్చి మెచ్చి వచ్చిన ఈ చిన్నదాని సుకుమారమైన చేతి వేలు నరగడం పద్ధతి కాదు ఎందుకు ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఒక ఆడదాని చేతులు చెంపదెబ్బలు తిన్నామని మా బాస్ పరశురాంకి తెలిస్తే మమ్మల్ని ప్రాణంతో బతకనిస్తాడా మీరు పేరు చెప్తే ఈ భారతదేశమంతా గడగడలాడుతుందో ఎవరి పేరు చెప్తే మెషే మెరుపులు ఆగిపోతాయో అతడే మా బాస్ పరశురాం నా పేరే అగ్ని అగ్ని నా పేరే చెమదగ్ని మీరా మేము ఎలాంటి వాళ్ళమో నీకు ఇప్పటికైనా బాగా తెలిసి ఉంటది మీరు ఎలాంటి వారైనా నాకు అనవసరం మీ సొరకాయ కోతలు మాని మర్యాదగా వచ్చి దాన్ని వెళ్ళండి అరే జమదగ్ని దీని దయదలిచి లాభం లేదురా ఈ యొక్క లోకంలో ఇంతకంటే అన్నగత్తరి అని రెచ్చిపోతుంది చెక్కేలా నీ మొహాన్ని
ఏమంటున్నారు? మేమెవరో నీకు తెలుసా? తెలుసుకోవాలా? మా పేరు చెప్తే నీకు సౌండ్లు ఉండవు. ఈ యావత భారతదేశానికి గడగడ ఆడిచ్చే పరశురామ అనుచరులం మేము. సినిమా ప్రభావం ఏముండదు. సినిమా ప్రభావం ఏం మాట్లాడుతున్నావే? పాపం ఆపదలో కాపాడితే వాళ్ళు నేను పంపానంటావా? కనీసం థ్యాంక్స్ అని చెప్పకుండా. థ్యాంక్స్ కాదు, నీ మోహం చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. మరేగా వచ్చిందన్న వేడు లేక పోలీసులు పిలవమంటావా? పిలువు బేబీ పిలువు. నేను వస్తున్నాను తెలిస్తేనే కంగారు పడిపోతారు పోలీస్ ఆఫీసర్లే. నా పేరు వింటేనే గుండాకి చేస్తారు పై అధికారులే. ఈ ప్రభుత్వాన్ని అడగలు కొట్టే వీరాది వీరుడు అన్నమాట. ఇందుకు తమరి పేరేమిటో? నా పేరు వింటే నేను లవ్ చేస్తావేమో. మిస్టర్ ఏంటి తమాషాగా ఉందా? నేను లవ్ చేయడం ఏంటి? మధుడే మాట్లాడుతున్నావా? నా పేరు శివ. శివ అంటే మీరేనా? నేనే. సారీ అండి, మీరెవరో తెలుసుకోకుండా మీ పట్ల అమరంగా మాట్లాడాను. నన్ను మన్నించండి. చూడు బేబీ, నువ్వు ఎవరు ఇంట్లో ఎందుకు వేసావు? ఎందుకు వచ్చావు చెప్పమంటావా? సార్ ఏంటి మీరు మాట్లాడేది? సరే నీకు అర్థమైనా చెప్తాను. జమీందారైన నాగేంద్ర బాబు ఇంట్లో కొన్ని వేల కోట్ల వేసిన నిధి ఉంది. ఆ నిధి తెస్తున్నామని నేను అల్లారు ముందుగా పెంచిన నీ తండ్రి ఇక్కడ పంపాడు. సార్ మీరేదో పొరపడుతున్నారు. నేను బ్రతుకు తెరి కోసం నాగేంద్ర గారి సెక్రటరీగా చేరాను. అదే నేనేమి ఎవరిని మోసం చేయడానికి కాదు. అబ్బా ఎంత అద్భుతంగా నడుస్తున్నావు బేబీ. మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నాగేంద్ర బాబు కలిసి చెప్పమంటావా? అబ్బా అంత ధీమాగా ఉండి తెలమొక్క వేసావేంటి? చూడు బేబీ, కాలు రేపులాంటి నీ కళ్ళు నేను చూడగా చూడలేను. శివ నీకు రెండు చేతులైతే నమస్కరిస్తాను. నా విషయాలు దయచేసి నాగేంద్ర బాబు గారు చెప్పొద్దు. నీకు పుణ్యం ఉంటుంది. సరే అతనితో చెప్పకుండా ఉండాలంటే నాకు పని చేయాలి. ఏమిటో పని చెప్పు శివ. నన్ను ప్రేమించాలి. శివ ఏంటి మాట్లాడేది? ఆఖరికి ఈత రీచాకి దిగ చేస్తావా? నా గురించి ఏదైనా అనుకో, ఒక్కసారి చూస్తే చూడాలనిపించే మరో నీ శరీర లావణ్యం మా మగవాళ్ళ ఇలా లాగేస్తున్నాయి. కమాన్ అంతా కలిసి ఆడు పాడు.
నీ అమ్మాయి గురించి గుర్తు నా గుండెను దోచుకున్నావే. ప్లీజ్ నా మనసుకు ఆనందం కలిగినప్పుడు అక్కడ వస్తాను. అక్కడ కలిసి ఆడు పాడు, లేదంటే నాయన చెప్పా. నువ్వేం చేస్తున్నావు? దండం పెడతాను, ప్లీజ్ అలాంటి పని చేయకు. నీకోసం నేను ఆడతాను పాడతాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి నాతో కలిసి ఆడు పాడు.
పోయిన ఓ చినుకు వలనే ఒలికిస్తే కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జన కురిసే వయ్యారివాన మెరిసే నీ కన్నుల జన అబ్బా ఇది ఏ కిడుకులు తెలిసిన చిటపట చిలుకులు చినుకులు కావవి మగసిరి చినుకులు అబ్బా ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన అల్లరి ఆశల ఆరాటం రెచ్చిరేగుతుంది కమ్ముకు పోయిన వేళల్లో గుట్టు దాచవద్దు ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా తడిలో అన్నాల పాప పడితే పురుషవుతది చేప అబ్బబ్బా ఇది ఏమి కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు కడుపులు ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన
కొట్టవా గుండె తీసినబండు గుండె గుట్టుగా అంటూ जमालकने आटोले దెబ్బలు బాగా తగిలాయా జమాలకనే నాలుగుగా మీరిద్దరు ఎంతకాలం నుండి ఉంటున్నారా? దాదాపు 10 సంవత్సరాల నుంచి బాస్.
ఇలాంటి ఘోర పరాభవం ఏనాడన్నా మనకు జరిగిందా? జరగలేదు బాస్. ఈ పోర్చుల పేరు చెప్తే ప్రభుత్వానికే కాదురా, గుండె చేసే గుండాల గుండెలో కూడా దడ పుడుతుందిరా. ఈ పోర్చులం నేల కనిపెడితే యావత్ ప్రజానీకం భయంతో గజగజ వణిగిపోతారా. అవునా అవునా తిరిగి పందాలారా. అవును అంటూ అట్టగా చెప్పి మీ తలకాయలను నిలువున నరికే పాపం లేదురా. అయిపోయింది. ఇంతకాలం ఎదురులేదని ఈ పరుచుల పని ఈనాటితో అయిపోయింది. మనకు అడ్డుగా నిలిచే కొమ్ములు తిరిగిన పెద్ద పెద్ద మరణాలను సైతం అడ్రస్ లేకుండా చేశాం. కానీ ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోయాం బాస్. సామాన్యుడి చేతిలో ఓడిపోయామంటే ఎదుటి వాడు సామాన్యుడు కాదురా. బాస్ ఈ రోజు నుండి మన పేర్లు చెప్పుకుంటేనే గొంతు నొక్కేస్తారంట బాస్. అంతేకాదు బాస్, మనం చేసే ప్రతి స్మగ్లింగ్ బిజినెస్ అడ్డుకుంటారంట బాస్. మనం చేసే ప్రతి స్మగ్లింగ్ బిజినెస్ అడ్డుకుంటానని చాలా చేశాడా. ఈ పోర్చులాంకి ఎదురు నిలబడాలన్నా ఆలోచన వచ్చిన చివరకు ఆ భగవంతుడే వచ్చిన. రే, నా అభివృద్ధికి అడ్డు వచ్చే ఎటువంటి శక్తినైనా సరే నిర్దాక్షిణ్యంగా కావాలైతే ఇంతకు ఎవడరావాడు? అతని పేరు శివ బాస్. శివ 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 ఎవరా ఈ శివ? నేర్పడే గాలికి ఎగిరిపోయే పూచుకప్పల లాంటి వాడు. కాలేజీ స్టూడెంట్ నాతో పడతారా? బాస్, వాడు పూచుక పిల్ల లాంటి వాడు కాదు బాస్, వాడు చిచ్చర పిడుగు. నా కళ్ళ ముందు తిరగడానికి వెళ్ళలేదు. మనం నలుగురు జనాన్ని తీసుకెళ్ళి నగరం నది పట్టున నా కొడుకుని నరికి పారాయండి. ఆశీర్వాదంతో తలపడటం మన వల్ల కాదు బాస్. ఈసారి అతనితో తలబడితే కాళ్ళు చేతులు తీసేస్తాడంట బాస్. ఈ ముఖాలు నాకు చూపకండి. హలో మై డార్లింగ్ నిషా, కమ్ ఆన్. కమ్ ఆన్.
మీకోసమే ఎదురు చూస్తున్నాను టైగర్. చెప్పండి పార్ట్నర్, ఏంటి నన్ను పిలిపించిన పని? మిస్టర్ టైగర్, మీకొక అనితర సాధ్యమైన పని అప్పచెప్పాలనుకుంటున్నాను. ఓకే పార్ట్నర్, ఈ 7 లోకాల్లో ఆ పని ఎక్కడున్నా సరే సాధించగల సత్తా ఉన్నవాడు ఈ టైగర్. మీ పరాక్రమం నాకు తెలుసు టైగర్. నీకంటూ అసాధ్యమైనట్టు ఏదీ లేదు. అడగండి టైగర్, మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అవేమి మాటలు టైగర్? నీ ప్రాణం ఒకటి, నా ప్రాణం ఒకట. మన శరీరాలు వేరైనా మనది ప్రాణం మాత్రం ఒకటే. అయితే నన్ను పిలిపించిన పని త్వరగా చెప్పండి పార్ట్నర్. మహారాణి స్టేడియంలో రేపు జరగబోయే ఎగ్జిబిషన్ లో ఓట్లు విలువ చేసే వచ్చిన వైడూర్యాలలో కొనుగోలు చేసేందుకు దేశ విదేశాల నుండి విదేశీయులు వస్తున్నారు. అవి ఎలాగైనా సరే మన సొంతం చేసుకోవాలి. అదంతా పని పార్ట్నర్. కళ్ళు మూసి తెరిచేలోపు అవి తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. మిస్టర్ టైగర్, మరొక విషయం, శివాని మోసగాడు మన అగ్నిని చెమదగ్ని చితకపాది మనం చేసే ప్రతి స్మగ్లింగ్ బిజినెస్ ను అడ్డుకుంటానని ఛాలెంజ్ చేశాడట. జాగ్రత్త. ఆ శివానే కాదు, ఆ పరమశివుడు ఎదురొచ్చినా అడ్డం నిలబడి ఆ శివాన్ని తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. మిస్టర్ టైగర్, ఆ శివగాడి శవం ఎంత భయంకరంగా ఉండాలో తెలుసా? ఈ ప్రాంతంలో ఎవరన్నా ఈ పరశురాంకి ఎదురు తిరగాలన్నా ఆలోచన వచ్చిన ఆ శివగాడి శవం గుర్తుకు రావాలి. ఓకే పార్ట్నర్. ఒకవేళ ఆ శివగాడి దాడికి తట్టుకోలేక ఈ టైగర్ కూడా పారిపోయి వస్తే నా వంక
నా ముక్కి కన్నెత్తి చూడటానికి సాహసించని వాళ్ళు నన్ను చూసి కాలరేగల వేస్తే ఆ అవమానాన్ని భరించలేని పరశురాం ఆ అవమానంతో బ్రతికే కంటే చావడమే మేలు. అలా చావకూడదు. అలా చస్తే పిరికితనంతో చచ్చాలని ఈ సమాజం నుండి హేళన చేస్తుంది. అందుకే చావకూడదు. దెబ్బకు దెబ్బ తీయాలి. ఆశీర్వాదాన్ని చేయాలి. హలో మై డియర్ పరశురాం, హలో మై డియర్ పరశురాం, ఈరోజు ఎవరిని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారా? నిన్నెప్పుడు చూడలేదే పొర్ర కుంక. ఎవడో నువ్వు? ఏ పరశురాం, మర్యాదగా మాట్లాడు. మరోసారి మర్యాదగా మాట్లాడు. ట్రిప్పు రేగిపోతుంది. జాగ్రత్త. నేనెవడో తెలుసుకునే మాట్లాడుతున్నావా? నీ చరిత్ర తెలిసి మాట్లాడుతున్నావురా. నువ్వు రక్తం తాగే మన రూపంలో ఉన్న రాక్షసుడు అని ఆడని ఆరోపణ చేసిన లోపల నాకు బాగా తెలుసు. నీ అంతిమయాత్రకు సమయం ఆసన్నమయ్యే నాతో తలపెడుతున్నావు. పరశురాం, నన్నంత తేలిగ్గా అంచనా వేయకు. మహాముడి ప్రాణం మృత్యుని అంత సులభంగా లొంగ తీసుకోలేదు. నన్ను ముఖాముఖి ఎదుర్కోవడానికి నిల్చున్న నిన్ను అభినందిస్తున్నాను. ఇంతకు నీ పేరు? నా పేరు వింటే నీ బిల్లి మాత్రం రేజే పెరిగి హార్ట్ పడిపోవచ్చేమో. అయితే వీడు నా పేరు శివ. నువ్వేనా మొనగాడివి మిస్టర్ శివ? బహుశా నువ్వు నేను ఒకే జాతికి చెందిన వాళ్ళం. మనం కీచులాడుకోవడం అంత మంచిది కాదు. అయితే ఏది మంచిది అంటావు? నాతో చేతులు కలుపు. నేను ఈ దేశానికే రాజును చేస్తాను. నీతో నేను ప్రేమించాడమ్మా. నెవర్. నేను చేస్తుంది తెలుసా? రే పరశురాం, నేను దిగనంత వరకే రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైమింగ్ మారాలి, ఋతు మారాలి, ఋతు మారాలి. భయపడకు, నిన్నప్పుడే చంపాలే. నువ్వు కొంచెం కొంచెం అనుక్షణం క్షీణించి క్షీణించి చావాలి. మేష పరశురాం, నీకు మరొక హెచ్చరిక. నీకు సంబంధించిన ప్రతి ఒక్క పనిలో నేను నీకు అడ్డుగా ఉంటాను. దమ్ముంటే ఆపుకో, నేను చెంచగలను పంపుకో. వెళ్ళు. సముద్రాన్ని కాల్చేయాలనుకుంటే ఏమవుతుందో ఆలోచించుకోండి. నాతో తలపడతావా? ఇక నీ ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడే నాకు ప్రశాంతి, నా మనసుకు విశ్రాంతి.
త్రయంబకం ప్రియం ప్రియం తగులేమో రాగం తీసే కల్పనగులేమో ప్రాణం తీసే పరువే ఆనందం అయినా పరువే గోవిందం కళ్ళలు మాయమస్తా తొట్టిని వెళ్ళన గాలి జట్ట ఎట్టి అదిగో ఆకాశం తారా సఖితం సావాసం త్రయంబకం ప్రియం ప్రియం అప్పుడప్పుడు సరదాగా ఆడి పాడతాను అంతే. ఏ నా ఆట పాట అంత బాగా నచ్చిందా? తెగ పొగడేస్తున్నావు. హీరోయిన్ కావాలంటే మాటలా? అయినా ఆ సినీ ఫీల్ అంటేనే నాకు నచ్చవు. హైదరాబాద్ నాకు తెలిసిన పెద్ద ఫేమస్ డైరెక్టర్ ఆయన తీసిన సినిమాలో మనం నటించమని ఎన్నోసార్లు అడిగారు. ఏంటి నిన్ను నటించమన్నాడా? అలాంటి అవకాశం వచ్చినప్పుడు మరి నువ్వెందుకు నటించలేదు? ఏముందమ్మా చిల్లరగుడి చిట్టమ్మ సినిమాలో మాడావేశం వేసాడు. మాడావేశం అలాంటి ఒక వేషం ఉంది చేస్తావా అన్నాడు. చీపాడు అలాంటి వేషం నేను అన్నా. వద్దనా? ఎందుకని? అంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వద్దనా? నీకు ఎలాంటి వేషం కావాలో? అరుంధతి సినిమాలో అనుష్క ఆ సినిమా తీసింది శ్రీరాములు రాములు ఇది గుంటూరు టాకీస్ లో లక్ష్మి లాగా చేయాలని
నిర్మాత నెత్తిన తడిగుడ్డ వేసుకొని ఒకరి మొహం ఒకరు చూస్తూ ఏడవాల్సిందే. అన్నట్టు మీరు మీ మాటలు ఏంటమ్మాయి గారు నన్ను బస్తిగా తీసుకొస్తున్నారు. నేను చార్మి బాగా నటిస్తానని నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా? ఇంతకి ఆ డైరెక్టర్ గారు ఏమన్నారు? ఏముందమ్మా నాలాంటి వాడు పేటలో ఉన్నట్టు కోట్లో ఉన్నట్టు అని బొత్తి తీసుపడేశారమ్మా. మాలాంటి వాళ్ళకి సినిమా ఛాన్స్ ఇచ్చేది అలాంటి పాత్రలు తప్పితే మేము ఎలాంటి పాత్రలు పనికిరామని తెలిసి చెప్పేశాడు. డైరెక్టర్ గారు ఉన్న మాట అన్నారు, దాంట్లో తప్పే ఉంది. తప్పు ఒప్పు తర్వాత సంగతి. మాకు మాత్రం అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి సింహాలు పాలే బాబులాగా చేయాలని ఈ మధ్య వచ్చింది. అదేదో సర్దార్ గబ్బర్ సింగ్ అలాంటి వేషం ఒకటి వేయాలండి అమ్మాయి గారు. అలాంటి వేషం వేసి ఆస్కార్ అవార్డు అందుకోవాలని నా కోరిక అమ్మాయి గారు, కోరిక. అంతర్జాతీయ లెవెల్ ఆస్కార్ అవార్డా? అవును, మర్చిపోయాను. నువ్వు 2-in-1 కదా, ఏ పాత్రకైనా సరిపోతావు. మరి నువ్వు హీరోయిన్ వేషం అడగలేకపోయావా? ఇది మరీ బాగుంది. మొదలు ఇది మరీ బాగుందమ్మా. అక్కగా చక్కతో పడుతుంటే చిరంజీవి ఏదో కావాలని నన్ను అంటుంది. డైరెక్టర్ గారు డైరెక్ట్ చేసి వాళ్ళు ఉన్నారే బామ్మర్తులు, వాళ్ళు ఏదైనా లారీలు వేసుకొస్తే నాతో సినిమా తీస్తే నా స్వామి రంగా దుమ్ము దొరిపోయాను. నీ యాక్షన్ చాలా బాగుంది అప్పారా. సినిమాలో నటించాలని నీ కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో. ఏముందమ్మా గారు, ఈ పాపిష్టి జన్మ లేకుండా ఉంటే మాలాంటి వాళ్ళు అటు ఆడాగాక ఇటు మగాగాక సంఘంలో మమ్మల్ని హేళన చేస్తుంటే తోలనాడుతుంటే పథకాలు చావాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నాం అమ్మాయి గారు. ఈ లోకం కోసే కారుకోతల కోసం నువ్వెందుకు చావాలి? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఇదిగో 50 రూపాయలు తీసుకొని సినిమాకి వెళ్ళు. కాదమ్మాయి గారు, పుట్టగారు ఆ మంత్రసాని గొంతు మీద చంపేసిన మాకు బాధ ఉండదు కాదమ్మాయి గారు. బాగుండేగా ఎప్పుడు నవ్వుతూ నవ్వించే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక నువ్వేం మాట్లాడకుండా ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకొని సినిమాకి వెళ్ళు, సరేనా? సరే అమ్మాయి గారు, సరే. ఎంతో మంది వాడుకొని వదిలేసిన వాళ్ళే కానీ మీలాగా ప్రథమంది చేసుకొని 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఒక్కరిగా లేరు అమ్మాయి గారు.